నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మీరు చూస్తున్నారు మేము ఎక్కడికి వచ్చామంటే ఎలకతుర్తికి సంబంధించి ఏదైతే హన్మకొండ డిస్టిక్ సంబంధించి ఎలకతుర్తిలో ఏదైతే భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభనైతే ఏదైతే రేపు 27వ తేదీన పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా జనాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రాంగణాన్ని దాదాపు 1250 ఎకరాలకు పైగా కూడా ఈ ప్రాంగణాన్ని క్లీన్ చేసి ఇక్కడ అక్కడ మట్టి గడ్డలు లేకుండా కూడా క్లీన్ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నట్టు తెలుసు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎలకతుర్తికి సంబంధించి అయితే ఇక్కడికి మనం రావడం జరిగింది. దీనికి సంబంధించి స్క్రీన్స్ కావచ్చు, ఇక్కడ కూర్చునే కుర్చీలు కావచ్చు, దీనికి సంబంధించిన గ్రీన్ మ్యాట్ కావచ్చు, ఒక పెద్ద ఎత్తున ఒక కేంద్ర పార్టీ పెట్టేటువంటి ప్రోగ్రామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అలాగే సెట్ చూసుకున్నట్టయితే ఒక పెద్ద బాహుబలి సెట్ రూపంలో కూడా ఈ సెట్ని కూడా రూపాంతరం చేశారు. దీనికి సంబంధించి అయితే ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా ఉండబోతుంది, నిజంగా కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నాడని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా రోజులుగా ఏదైతే టీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి ఈ పార్టీ అసలు సైలెంట్గా వండుకుంటూ వస్తుంది. ఈ పార్టీ నాయకులు ఎక్కువగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎక్కువగా బయట తిరుగుతూ బయట ప్రోగ్రామ్స్ చేస్తూ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ డైరెక్ట్గా వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా ప్రశ్నించేటటువంటి ఆలోచన చేయలేడని చెప్పేసి కూడా కొందరు ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు కూడా కొంచెం కంగారు పడినటువంటి సందర్భాలు చూసాం. ఎందుకు అసలు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నాడు? మరి గజ్వేల్ ప్రజల గురించి కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఏదైతే మహిళల విషయంలో కావచ్చు, పెన్షన్స్, ఉద్యోగాల విషయంలో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి రైతు బీమా, రైతు బంధు లాంటి విషయాలు కూడా ఎందుకు ఆపేసిన పరిస్థితి, వీటిపైన మరి కేసీఆర్ ఎందుకు గలం విప్పలేకపోతా ఉన్నాడు? కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ హెల్త్ కిట్ల విషయంలో కావచ్చు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేసీఆర్ గారు దాదాపు ఒక 2 times మాత్రమే అసెంబ్లీకి వచ్చి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ పైన క్వశ్చన్ చేయడం పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ గారు ఒకే విధానంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రైతులు, అటు నిరుద్యోగులు, మహిళల విషయంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ దృష్టి పెట్టాలి. వీళ్ళకు జరిగిన అన్యాయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏం చేశాం అని చెప్తే చాలు, నెక్స్ట్ ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పేసి కూడా కరాఖండిగా ప్రతి పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ప్రతి పార్టీ ముఖ్య నాయకులకు కూడా కేసీఆర్ గారు చెప్పుకట్టున్న పరిస్థితి. దీనికి సంబంధించి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి అన్యాయం చేసింది, మహిళలకు ఇస్తున్న పెన్షన్ల విషయంలో నిజంగా రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు ఎట్లాంటి అన్యాయం చేసింది, అలాగే ఏదైతే రైతుల విషయంలో రైతు బంధు, రైతు బీమా ఇస్తా అని చెప్పి ఎట్లా ఎగనామం పెట్టింది వాళ్ళకు అని చెప్పేసి కూడా ఈ విషయంలో, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేమే ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారని చెప్పేసి వీటన్నిటి పట్ల మనం ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ రావాలి, వచ్చేలా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి ఖచ్చితంగా తిరగాలి. ప్రతి ఎమ్మెల్యే ప్రజలతో తప్ప బయట ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ కావాల్సిన అవసరం లేదు. ప్రజలతో మమేకమై ఉండండి. ప్రజలకు మన పార్టీ ఏం చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించే ప్రయత్నం చేయండి. పెద్ద ఎత్తున మేము చేశాము, ప్రభుత్వం ఇలా ఎండగడుతుందని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. కరెంటు కోతలు ఎలా ఉన్నాయి, రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చాక చూస్తే రైతులకు రైతు బంధు, రైతు బీమా రాక, అలాగే వాళ్ళ ఊళ్ళలో ఉన్న కాలువల్లో వాటర్ లేక పొలాలు ఎండిపోయి అక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. రైతుల విషయంలో ఎందుకు కాంగ్రెస్ అంటే కరువే అన్నట్టుగా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ చేశారు. దీనికి సంబంధించి ఈ ప్రజాపాలనలో ఇస్తున్న 6 గ్యారంటీలు, 420 హామీల విషయంలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకుండా మహిళలకు ఫ్రీ బస్తో 2 లక్షల రుణమాఫీ కూడా ఏ గ్రామంలో కూడా కాలేదు. ఈ సంబంధించిన ఏదైతే ఫ్రీ బస్ విషయంలో అలా ఉంటే, ఏదైతే ఇస్తాన రుణమాఫీ విషయంలో 2 లక్షలు ఏ గ్రామంలోనే 100% అయిపోతే ఖచ్చితంగా మేము రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న ముఖ్య నాయకులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గానే మిగిలిపోనుందా ఈ సభ అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ సభలోనైతే దాదాపు స్క్రీన్ల విషయంలో కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఒక భారీ బాహుబలి సెట్లా కూడా అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసు అటు కేసీఆర్ కటౌట్లు, కేటీఆర్ కటౌట్లే బాగా కనిపిస్తూ ఉన్నాడు పరిస్థితి. దీనికి సంబంధించి మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు వచ్చి, అసలు కేసీఆర్ మాట్లాడిన తర్వాత రాజకీయాల్లో ఏమన్నా
చేంజెస్ వస్తాయా, ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా, నెక్స్ట్ ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోనైతే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇది దాదాపు 1250 ఎకరాలకు పైగా ఉంటుందని చెప్తున్నారు. 1250 ఎకరాలకు పైగా ఇది మొత్తం పొలానికి సంబంధించిన భూమి. ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రైజ్ చేస్తా ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ని ఎకరాల భూమిలో అంటే ఇక్కడ పంట ఉంది, పంటను నాశనం చేసి పంటను మొత్తం తొందరగా కంప్లీట్ చేపించి కావాలనే కక్షపూరితంగా రైతులకు ఇబ్బంది పెట్టి ఇట్లాంటివి సాఫ్ చేపించి ఇలా పార్టీ ప్రయోజనాలకు ఈ భూమిని వాడుకుంటా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే మేము ఎంతైతే 1250 ఎకరాల భూమిలో మేము ఇక్కడ పొలాలు ఎండిపోయి దుఃఖిస్తున్న రైతులను దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము అక్కడే వాళ్ళ పర్మిషన్తో ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి మరీ వాళ్ళ నుంచి తీసుకొని మరీ కూడా మేము ఈ ప్రాంగణాన్ని క్లీన్ చేసుకున్నాం తప్ప ఇది నిజంగా పంటలు పండిన పొలం కాదు. ఈ పొలాలు ఎండిపోయిన పొలాలు రైతులు దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళ డబ్బులు ఇచ్చి మేము ఎంతైతే వాళ్ళ ప్లేస్ను వాడుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఎన్ఓసిని తీసుకొని మరి మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఈ ప్రోగ్రామ్కి లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి 5 రకాల జోన్లను అయితే ఈ సభా ప్రాంగణంలో పెట్టారు. దాదాపు 4 ప్లేసుల నుంచి ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు, 4 ప్లేసుల నుంచి పెట్టామని కూడా చెప్తా ఉన్నారు. ఇటు సిద్దిపేటకు, ఇటు హన్మకొండ, వరంగల్కి, ఉస్నాబాద్కి సంబంధించి కూడా మిడిల్ ప్లేస్గా చెప్తా ఉన్నారు. ఈ సభకి ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీల నుంచి ముఖ్యంగా కార్యకర్తలు ప్రతి ఊరు నుంచి ఖచ్చితంగా ప్రతి మండలం నుంచి 10 బస్సుల చొప్పున రావాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఊరికి దాదాపు 10 బస్సులను వేసామని చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ కాబట్టి ప్రతి ఇంటి నుంచి మనం గడప నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా రావాలి, వచ్చి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల పట్ల క్వశ్చన్ చేయగలగాలి అని చెప్పేసి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తా ఉన్న పరిస్థితి. మరి నిజంగా కేసీఆర్ రాబోతా ఉన్నాడు, కేసీఆర్ వచ్చి అసలు ఏం మాట్లాడబోతా ఉన్నాడు, ఈ మాట్లాడిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, నెక్స్ట్ మరి వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 సంవత్సరాల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందా? ఇట్లాంటి సభ పెట్టే ఇంతకుముందు బీఆర్ఎస్ను ఏదైతే ఇట్లాంటి సభలు పెట్టే చాలా మందిని మోటివేట్ చేసిన పరిస్థితి. ఈ సభలో దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడబోతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, ఈ ప్రజాపాలన దృష్ట్యా ఎట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేయబోతా ఉన్నాడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. నిజంగా ప్రజా పరిపాలనలో 420 హామీల గురించి కావచ్చు, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి నిజంగా అమలవుతా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎండగట్టే ప్రయత్నమే చేస్తాం. వాటిపైన రజతోత్సవ ప్రోగ్రాంను మేము బీఆర్ఎస్ 25 సంవత్సరాల ప్రోగ్రాం కంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందో వాటిపైన ఎక్కువ మాట్లాడతామని చెప్పేసి కూడా అటు కేసీఆర్ గారు కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అయితే 27 తారీఖు అంటే రేపు పెద్ద ఎత్తున కూడా సాయంత్రం నుంచి నైట్ వరకు పెద్ద ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి భారీగా 1250 ఎకరాల్లో పెద్ద సెట్ అయితే ఏర్పాటు చేసి, బాహుబలి సెట్లా ఏర్పాటు చేసి దీన్ని ఒక పెద్ద సభలాగా అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరి కేసీఆర్ రాబోతా ఉన్నాడా, అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా అసలు కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నాడు? దాదాపు కేసీఆర్ గారు అటు అసెంబ్లీకి కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు చాలా తక్కువ తిరుగుతూ ఫామ్ హౌస్కి ఎక్కువ పరిమితం అయిపోయాడని చెప్పేసి ఇతర పార్టీలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈరోజు వచ్చి వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వబోతా ఉన్నాడా, మరి ఏం మాట్లాడబోతా ఉన్నాడని చెప్పేసి ఎదురు చూడాలి. దీనికి సంబంధించి అయితే లైవ్ అప్డేట్స్ అంతూనే ఉంటాయి. చూడండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.